సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో భారత్ అద్భుతంగా ఆడింది. అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఫైనల్లో ఛాంపియన్ ఆట తీరుతో మెస్మరైజ్ చేసింది. టాస్ ఓడిపోయిన ఓపెనర్లు శుభారంభం ఇవ్వడం అడ్వాంటేజ్ అయింది. దీప్తి శర్మ హాఫ్ సెంచరీ కూడా టీమిండియాకు కలిసొచ్చింది. ఓ దశలో భారత్ 350 పరుగులు చేస్తుందేమో అని అభిమానులు అనుకున్నారు. కానీ 298 పరుగుల దగ్గరే భారత్ ఆగిపోయింది. అయితే 298 పరుగులను హర్మన్ ప్రీత్ సేన డిఫెండ్ చేసుకుంటుందా, సౌత్ ఆఫ్రికా బలమైన బ్యాటింగ్ లైనప్ను షేక్ చేస్తుందా అని అభిమానులు టెన్షన్ పడిపారు. కానీ భారత జట్టు మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పక్కా ప్లాన్తో ఆడింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా తన వ్యూహాలతో కట్టిపడేసింది. సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు కుదురుకోకుండా చూసింది. సెటిల్ అవుతున్నారు అనుకునేలోపే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరిగేలా చేసింది. సఫారీలో ఊహించని విధంగా షఫాలి వర్మతో బౌలింగ్ చేయించి సక్సెస్ అయింది. షఫాలి వర్మ బౌలింగ్ చేస్తుందని సౌత్ ఆఫ్రికా జట్టు కూడా ఊహించి ఉండదు. పిచ్ పరిస్థితులను యువ ప్లేయర్ పర్ఫెక్ట్గా వినియోగించుకుంది. హర్మన్ ప్రీత్ వ్యూహాలకు తోడు ఫీల్డింగ్లోనూ భారత్ మాయ చేసింది. వరల్డ్ క్లాస్ ఫీల్డింగ్తో ఔరా అనిపించింది. సెమీస్లో ఆస్ట్రేలియాపై మాదిరిగానే ఫైనల్లోనూ పట్టు వదల్లేదు. గ్రౌండ్లో భారత ప్లేయర్లు చిరుతల్లా కదిలారు. సింగిల్స్ తీయాలంటేనే ప్రత్యర్థులు భయపడేలా చేశారు. జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, అమన్ జోత్, హర్మన్ ప్రీత్ సింగ్ ఇలా అందరే అనిపించుకున్నారు. టార్గెట్ చేజ్లో లారా బ్రిడ్స్ జోడీకి అద్భుతమైన ఫీల్డింగ్తోని అమన్ జోత్ షాక్ ఇచ్చింది. బంతిని నేరుగా స్టంప్స్ మీదకు వేసింది. దీంతో బిట్స్ పెవిలియన్ చేరింది. ఆ రన్అట్ మ్యాచ్ను మార్చేసింది. అప్పటి వరకు దూకుడిగా ఆడిన సౌత్ ఆఫ్రికా ఒత్తిడికి లోనైంది. సూనే లూస్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను షఫాలి వర్మ కూడా అద్భుతంగా అందుకుంది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ ఇచ్చిన క్యాచ్ను అమన్ పట్టిన తీరు కూడా హైలైట్గా నిలిచింది. తొలుత క్యాచ్ను అందుకోవడంలో అమన్ విఫలమైంది. రెండో ప్రయత్నంలోనూ అందుకోలేకపోయింది. మూడోసారి మాత్రం ఒడిసి పట్టేసింది. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఈ క్యాచ్తో సౌత్ ఆఫ్రికా పూర్తిగా కోలుకోలేకపోయింది. చివర్లో హర్మన్ ప్రీత్ కూడా మెరిసింది. డిక్లెర్కిచ్చిన క్యాచ్ పట్టి అభిమానులు ఆనందంలో మునిగేలా చేసింది. నిజానికి ఫైనల్కు ముందు భారత్ ఫీల్డింగ్ బాగాలేదన్న చర్చ జరిగింది. కానీ ఫైనల్లో మాత్రం టీమిండియా టాప్ క్లాస్ అనిపించుకుంది. క్యాచ్లతో ట్రోఫీలు గెలవచ్చని నిరూపించింది. ఫైనల్కు ముందు పడిన కష్టానికి ఫలితాన్ని అందుకుంది. గ్రూప్ దశలో తడబడినప్పటికీ నాకౌట్లో మాత్రం హర్మన్ ప్రీత్ సేన విశ్వరూపమే చూపించింది. విశ్వకప్ను సగర్వంగా ముద్దాడింది.